నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంసస్తనూभिः వ్యసేమ దేవహిतं యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు అన్వయ వ్యతిరేకాల చేత ఎక్కడైతే ద్వయాభాసం ఉంటుందో అక్కడ మనసు ఉంటుంది. జాగ్రత్త స్వప్నములో ద్వయాభాసం ఉంటుంది. ద్వయాభాసం అంటే విషయీ విషయము, విషయీ విషయము అనే ద్వయాభాసం ఉన్నప్పుడు మనసు ఉంటుంది. ద్వయాభాసం లేనప్పుడు మనసు ఉండదు అని అన్వయ వ్యతిరేకాలతో చూపించి ఆ మనసు యొక్క నిజస్వరూపము ఆత్మయే. ద్వయాభాసము తొలగిపోగా ఏ మనసు అయితే ఉన్నదో దాని నిజస్వరూపము ఆత్మయే అనే విషయాన్ని నేను చెప్పాడు. ఇప్పుడు ఆత్మ సత్యానుబోధ చేత అజాద్వయ బ్రహ్మభావాన్ని చూపిస్తున్నాడు. అది హెడ్డింగ్. ఆత్మయ సత్యానుబోధచే అజాద్వయ బ్రహ్మభావం అనేది 32వ కారిక. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యథా అమనస్తాం తదా యాతి గ్రాహాభావే తదగ్రహం. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహాభావే తదగ్రహం. కొంచెం కథలకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆత్మసత్యానుబోధేన న సంకల్ప్యతే యదా. ఎప్పుడైతే ఆత్మసత్యానుబోధ చేత సంకల్పములన్నీ కూడా సంకల్పాలన్నీ మానేస్తాడో అంటే ఆమనీభావాన్ని పొందుతాడో అప్పుడు ఆ మనస్సు గ్రాహ్యభావం లేనప్పుడు అగ్రహము అంటే విషయగ్రహణం లేనప్పుడు ఎప్పుడైతే మనస్సు గ్రాహ్యభావం లేనప్పుడు, గ్రహించే భావం లేనప్పుడు అప్పుడు విషయాలు గ్రహించకుండా ఉంటుంది అని అర్థం. గ్రహించకుండా ఉంటుందని కారికగా అర్థం. దానికి అవతారిక కథం పునః అయం అమనీభావః ఇతి ఉచ్యతే. కథం పునః అయం అమనీభావః ఇతి. ఏ రకంగా శాశ్వతమైన అమనీభావం ఏ రకంగా కలుగుతుంది? అమనీభావం అంటే మనస్సు లేకుండా స్వరూపం యందు నిలవడం. ఆ మనస్సు లేకపోవడం అనేది ఎప్పుడు కుదురుతుంది? ఎలా కుదురుతుంది? కథం ఏ రకంగా అంటే దానికి ఉచ్యతే. ఈ కారిక దాని గురించి చెప్పడానికి వచ్చింది. ఈ కారిక అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మనస్సు అమనీభావం నందు ద్వైతం పొందుతుంది, ద్వైతము పొందదు అని కదా చెప్తున్నారు. మనస్సు అమనీభావం యందు ద్వైతము పొందదు అని కదా మీరు చెప్తున్నారు. అది ఏ రకంగా ద్వైతం పొందకుండా ఉంటుంది? మనస్సు చాలా ఇంపార్టెంట్, దీని మీద నడుస్తుంది. ఆ యొక్క భాష్యం అవతారికకి ఇన్ని రకాల భావాలు అందులో ఆ లోతున్నదని. మనస్సు తన స్వరూపం యందు మరి ఎప్పుడూ దానికి మనస్త్వం అంటే మనస్సు తనం వదలడం ఎప్పుడు వదులుతుంది? మనస్సు తన స్వరూపము
ఏదైతే ఉందో తన స్వరూపాన్ని మరి ఎప్పుడు వదులుతుంది? ఆ మనస్త్వం అనే మనస్థానం ఎప్పుడు వదులుతుంది? ఏ సమకాలంలో వదులుతుంది? దాని నాశనంతో ఎలా దానికి అమరత్వం కుదురుతుంది? దాని నాశనంతో తను తానే ఎలా నాశనం చేసుకుంటుంది? ఆ మనస్త్వం తను తానే ఎలాగా పోగొట్టుకుంటుంది? ఆ మనస్సు తనము ఎలా పోగొట్టుకుంటుంది? ఏ రకంగా వదులుతుంది? దాని నాశనంతో ఎలా దానికి మనస్సు లేని తనం కుదురుతుంది? అంటే తను తానే ఎలా పోగొట్టుకుంటుంది ఆ మనస్సు తనాన్ని? అమనస్సు దశ యందు మనస్సు లేదు కదా, మీరు అన్నది అమనస్సు దశ యందు మనస్సు లేదు కదా. అన్యమైన దానికి అన్యభావం యుక్తం కాదు కదా. అన్యమైన దానికి అన్యభావం యుక్తము కాదు కదా. అంటే ఇక్కడ మనస్సు ఏదైతే ఉందో మనస్సు అన్యమైన భావం. ఏమిటి దాని భావము? సంకల్పము, వికల్పము. ఆత్మ ఏమిటి? నిర్వికల్పము, అగ్రాహ్యము. రెండిటికీ సంబంధం లేదు కదా. దీని భావం వేరు, దాని భావం వేరు. అన్యమైన భావము అన్యమైన దానికి యుక్తము కాదు కదా, రెండు కుదరవు కదా. దీని స్వభావం వేరు, దాని స్వభావం వేరు. మరి వ్యవహారమందు సర్వత్రా అవిశ్వాస ప్రసంగం ఇలా ఉంటుంది. వ్యవహారంలో అన్ని చోట్ల శాస్త్రం ఏదైతే చెప్పిందో అమనీభావం మీద ఇన్ని రకాల ఆలోచనలు సమాజంలో చెబితే మనసు లయించిపోతుంది, మనసు లేకుండా పోతుంది, అక్కడ ఆత్మే ఉంటుంది అని ఎంత చెప్పినా లోకంలో సమాజంలో దీని మీద విశ్వాసం కుదరదు. ఇన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. అమనస్త్వం అనేది ఎలా కుదురుతుంది? అది అన్యమైన దానిది అన్యమైన భావం ఎలా పొందుతుంది? అలాగే మనస్సు తన స్వరూపము మరి ఎప్పుడు దాని మనస్థనం ఎలా పోగొట్టుకుంటుంది, ఎలా తొలగించుకుంటుంది, ఎప్పుడు తొలగించుకుంటుంది అని ఇన్ని రకాల ఆలోచనలు లోకంలో ఉంటాయి. అమనస్త్వాన్ని ఒప్పుకోదు లోకము. అందువల్ల ఈ రకమైన అవిశ్వాసం ఉంటుంది. ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఎలా మనం అంటాం కదా, సుషుప్తిలో ఎలా లయమవుతుంది? సుషుప్తిలో అక్కడ బీజరూపకంగా ఉండాలి కదా. అదే మనసు మళ్ళీ మెనుకునకు వస్తున్నది కదా. సమాధిలో ఉన్నవాడు కూడా ఎంతకాలం సమాధిలో ఉంటాడో అంతకాలం సమాధిలో లీనమవుతుంది. సమాధి నుంచి వచ్చాక మళ్ళీ బయటపడుతుంది కదా. ఎందుకంటే ఆత్మలో లీనమవుతుంది అంటే ఆత్మ యొక్క స్వరూపం వేరు, దీని యొక్క స్వరూపం వేరు కదా. ఇది సంకల్ప వికల్పాలతో కూడుకున్న ఇది మనస్సు. అది నిర్వికల్పం, వికల్పరహితం. రెండిటి యొక్క ఇది వేరు. ఏ రకంగా కుదురుతుంది అనేది ఎంత చెప్పినా సమాజంలో ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి. దాని గురించి ఆత్మ సత్యానుబోధేన అనే కారిక వచ్చింది అది చెప్పడానికి. ఆత్మైవ సత్యం, ఆత్మసత్యం, ఆత్మైవ సత్యం, ఆత్మసత్యం, ఆత్మయే సత్యం. అందువల్ల ఆత్మయే సత్యం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఆత్మ సత్యస్వరూపము అని ఇక్కడ అర్థం. అంటే ఏమిటి? ఇక్కడ ముందు 31వ కారికలో, ఇది 32వ కారిక, 31వ కారిక భాష్యంలో వివేక దర్శనము చేత ఆత్మ గురించి ఆత్మ సత్యస్వరూపము ఆత్మే ఉన్నది అని వివేక దర్శనం చేత అక్కడ తెలియబడుతుంది అని చెప్పాడు. మనస్సై తోచడానికి ముందు మనస్సై తానే ఉన్నది, తాననే ఆత్మే ఉన్నది. ఆత్మయందు మనస్సు తోచినప్పుడు, ఆత్మయందు మనస్సు తోచినప్పుడు ద్వైతం కనిపిస్తుంది. మనస్సు లేనప్పుడు ద్వైతం ఉండదు. అందువల్ల మనస్సు లేక ముందు సుషుప్తి అవ్వచ్చు, లేకపోతే సమాధి అవ్వచ్చు. ఇలా మనస్సు తోచక ముందు ఏ అద్వితీయమైన తానైన ఆత్మ ఏదైతే ఉన్నదో అలాంటి ఆత్మ అతడే నిజముగా ఉన్నవాడు, సత్యముగా ఉన్నవాడు. అందువల్ల ఆత్మయే సత్యము. ఇక్కడ ఆ ఆత్మే సత్యము అంటే ఏమిటి? నిజంగా అతనే ఉండదగినవాడు, రెండవది లేనివాడు అని. దీనిని తెలియనప్పుడు ఆ ఆత్మే
ఆ తత్వమే రెండైనట్లు కనబడును. ఆత్మే సత్యము, ఉన్నది ఆత్మయే అని దానిని తెలియనప్పుడు దానిని తెలియని తనము చేత ఈ ఆత్మయే రెండుగా కనబడును. అంటే ఏమిటి? అక్కడ ఆ ఆత్మయే అద్వితీయమైన ఆ ఆత్మతత్వమే తెలియని వారు ద్వైత ప్రపంచము మరియు మనస్సు అని అంటారు. అంతే కదా, ద్వైత ప్రపంచం అంటే ద్వైతాభాసం అని అన్నారు కదా. ద్వైత ప్రపంచము మరియు మనస్సు అంటారు. స్వరూపమైన అద్వితీయమైన అజమైన ఆత్మతత్వము తెలియనప్పుడు ఆ ఆత్మనే మనస్సు అని ద్వైత ప్రపంచమని అంటారు. అది ఏ రకంగా, ఎలా అంటారు అంటే మృత్తికావతు, మృత్తికావతు, మృత్తిక వలె, మట్టి వలె అని ప్రతిజ్ఞావాక్యం చేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు వాచారంభణం వికారో నామధేయం మృత్తికిచ్చేవ సత్యం. చాందోగ్యము 6:1-4 ఇది శృతే తస్య శాస్త్రాచార్య ఉపదేశం అన్వవబోధః ఆత్మసత్యానుబోధః వాచారంభణం వికారో నామధేయం మృత్తికిచ్చేవ సత్యం అని. అంటే వాచారంభణం వాక్కు ఆలంబన మాత్రమే. అంటే వాక్కు ఆలంబన మాత్రమే అంటే నోటి మాట మాత్రమే. అక్కడ కనిపిస్తున్న ఆ రూపం ఏదైతే ఉందో కుండ 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 అని, అది నోటి మాట మాత్రమే. కుండ అనే రూపము చేత కుండ అని నోటి మాట మాత్రమే. కుండ అనే నామము ఏదైతే ఉందో ఆ పేరు మాత్రమే. నోటి మాట మాత్రమే, అది పేరు మాత్రమే అని. రూపాన్ని చూడగానే పేరు పెట్టింది, అది నోటి మాట మాత్రమే, పేరు మాత్రమే. ఆ నామధేయం ఎందువల్లంటే ఆ నామధేయం నోటి మాట మాత్రమే, పేరు మాత్రమే. ఎందుకయిందంటే వికార. ఏమిటి వికారం? కుండ అనే కార్యము అది వికారమై ఉన్నది. కుండ అనే కార్యము వికారమే కానీ నోటి మాట మాత్రమే కానీ కుండ అనే వస్తువు మట్టిలో కొత్తగా వస్తువు పుట్టలేదు. రూపము చేత ఆ నామము చెప్పబడి ఉన్నది. అయితే మరి కుండ అనే కార్యము వికారమే అయితే అక్కడ సత్యం ఏమిటి? మృత్తికిచ్చేవ సత్యం. మృత్తికయే సత్యమై ఉన్నది. అంటే మట్టియే సత్యమై ఉన్నది కానీ మన్ను మాత్రమే సత్యము కానీ మట్టి నుంచి వచ్చిన కుండ అనేది ఏదైతే ఉన్నదో, మట్టి యందు కుండ ఏదైతే భాషిస్తున్నదో, కుండ అనేది కార్యము అది కేవలము వికారజాతము, నోటి మాత్రము, నోటి మాట మాత్రమే. ఆ పేరు పెట్టాము ఆ రూపాన్నించే కానీ ఉన్నది మట్టియే. మట్టి కంట విలక్షణంగా వేరుగా కుండ అనేది కార్యం లేదు అని చెప్పాడు. ఇది శృతే తస్య శాస్త్రాచార్య ఉపదేశ అన్వవబోధ ఆత్మసత్యానుబోధ. అటువంటి శాస్త్రాచార్య ఉపదేశం చేత దీనిని తెలుసుకోవాలి. శాస్త్రాచార్య ఉపదేశం చేతనే తెలుసుకోవాలి కానీ ఇంకొక వేరే మార్గము ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఈ ఆత్మ సత్యానుబోధన తెలుసుకోవడానికి వేరే మార్గం లేదు అని ఈ యొక్క భాష్యం యొక్క అర్థం. దీన్ని చాలా విచారించాలి. ఎవరైతే తన ఆత్మస్వరూపము ఆత్మతత్వమే రెండుగా అయినట్లుగా కనిపిస్తుంది దాన్ని తెలియనప్పుడు, అంటే ఆ అద్వితీయ ఆత్మతత్వమే తెలియని వారు ద్వైత ప్రపంచము మరియు మనస్సు అని అంటారు. ద్వైత ప్రపంచము మనస్సు అని అంటారు. తన స్వరూపం తెలియనప్పుడు, తన ఆత్మ యొక్క స్వరూపం తెలియనప్పుడు. అది ఎలాగా అంటే మృత్తికావతు, మట్టి వలె అని చెప్పాడు. చెప్పి ఉన్న మట్టినే సహజంగా సత్యంగా ఉన్న మట్టినే కుండ అని, బాణ అని, పిడత అని అనుకున్నట్లు ఆ మాటనే శృతి కూడా కార్యము అని చెప్పింది. కార్యం అంటే వికారము, వికారమని చూపించి అది మాట మాత్రమే. ఏదైతే మట్టిలో వికారం కనిపించిందో ఆ వికారం అనే కార్యము మాట మాత్రమే కానీ అది పేరు మాత్రమే కానీ వస్తుతః మట్టికి విలక్షణంగా అన్యంగా కుండ అనేది వేరుగా ఉన్నదా? లేదు కదా. మట్టియే ఇక్కడ కుండగా
కార్యంగా కనిపిస్తుంది. ఉన్నది మట్టి మాత్రమే, అదే సత్యమని ఈ యొక్క చాందోగ్యంలో 6:1-4 చూపించింది. అక్కడే కదా, అక్కడే ఇంకో ఏం చెప్పిందంటే, అది అయిన తర్వాత అక్కడే చెప్పింది ఆ యొక్క శృతి వాక్యం, ఏదైతే విజ్ఞానము వలన అన్యమైన సర్వము తెలియబడుతుందో, ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో, ఏ శ్వేతకేతు అని అక్కడ చెబుతూ, అలాంటిది ఏది ఒక్కటి తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అది నువ్వు తెలుసుకున్నావా, నువ్వు నీ గురువుగారిని అడిగావా అని అడిగాడు అక్కడ ఉద్దాలకుడు. నువ్వు తెలుసుకున్నావా, నీ గురువుగారిని అడిగావా, నీకు తెలిసిందా అని అడిగాడు. అలా అడిగినప్పుడు ఉద్దాలుడు అడిగితే దానికి శ్వేతకేతు ఏమన్నాడంటే, కథంను భగవః స ఆదేశో భవతీతి అని అన్నాడు. కథంను భగవః స ఆదేశో భవతీతి. ఎందుకు ఇది చెప్తున్నామంటే, తస్య ఆచార్యోపదేశం అన్వబోధ, శాస్త్రాచార్య ఉపదేశము చేతనే దీనిని తెలుసుకోవాలి అని భాష్యకారులు అన్నారు. శాస్త్రాచార్య ఉపదేశం చేతనే దీన్ని తెలుసుకోవాలని దానికి ప్రమాణం చూపించాలి కదా. శృతులు అన్నీ కూడా ఆ రకంగానే నడిచే, గురువు శిష్యుడు. భగవద్గీత కూడా అంతే, గురు శిష్యుడి యొక్క సంవాదం. అందులో ఇక్కడ కూడా శ్వేతకేతువు వెంటనే అడిగాడు, కథంను భగవః స ఆదేశో భవతీతి, ఏ రకంగా హే భగవాన్ ఆ ఆదేశము ఎటువంటిది? ఆదేశం అంటే ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందని మీరు చెప్తున్నారో అది నువ్వు అడిగావా, నువ్వు తెలుసుకున్నావా అని అన్నాడు. అంటే నేను తెలుసుకోలేదు, నేను అడగలేదు, అయితే ఆ ఆదేశం ఎటువంటిది అది నాకు చెప్పండి అని అడిగాడు. అంటే ఇప్పుడు అన్య వస్తువును తెలియడం చేత అన్య సమస్త వస్తువుల యొక్క జ్ఞానము పుడుతుంది అని కదా మీరు చెప్పారు. అది లోకంలో అప్రసిద్ధం కదా. ఒక వస్తువును తెలుసుకుంటే అన్ని వస్తువులు తెలుస్తాయా? అది లోకంలో అప్రసిద్ధం కదా. అప్రసిద్ధమైన మాట మీ నోటి నుంచి వచ్చింది, లోకంలో ఎక్కడలాగా కుదరదు. ఒక దాన్ని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకోవచ్చు. ఏ ఒక్క దాన్ని తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయో దాన్ని తెలుసుకున్నావా అంటే చాలా ఆశ్చర్యమే. ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు లోకంలో ఎక్కడా లేదు కదా, అది అప్రసిద్ధం కదా. అది ఏ రకంగా అని అక్కడ ఉద్దాలకుడు చెప్పిన దాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేసి ఆలోచించి, స్వామి ఆ ఆదేశం ఎటువంటిది? ఎందుకంటే శ్రవణం చేసి ఆలోచించి వాడికి కుదరనప్పుడు ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయో అనే మాట వాడికి కుదరనప్పుడు, స్వామి ఆ ఆదేశం ఎటువంటిది, ఏ విధమైనది అని ప్రశ్న వేసి అలా అడిగిన ఆ పుత్రుడి గురించి శ్వేతకేతువు కొడుకు, ఉద్దాలకుడు తండ్రి, ఆ పుత్రుడి గురించి అంటే కేవల శాస్త్ర ఆచార్య ఉపదేశం మార్గం వల్లనే ఇది తెలియబడుతుందనే దానికి ఇక్కడ ప్రమాణమే ఉన్నది. శ్రవణం చేశాడు, మననం చేశాడు, ఆ ఆదేశం ఎటువంటిదని మరలా అడిగినప్పుడు మళ్ళా పుత్రుడి కోసం అక్కడ ఉద్దాలకుడు చెప్పబోతున్నాడు ఇదే ఆదేశము అని అన్నాడు. అక్కడ చెప్పి ఇదే ఆదేశము అన్నాడు. అంటే శబ్దవాచ్యము ఆత్మను ఉపదేశించాలని ఇచ్చగలవాడి ఉద్దాలకుడు ఈ రకంగా చెప్పి ఇదే ఆదేశము. ఇలాగా ఈ రకంగా అడిగిన వాడికి, శిష్యుడికి, అంటే ఆ యొక్క శ్వేతకేతుకి చెప్పాలని దీనితోటి చెప్పి ఈ రకంగా ఆదేశించాడు. ఏ రకంగా చెప్పాడు అంటే, యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్
వాచారంభణం వికారో నామధేయం మృతికిచ్చేవ సత్యం అని. ఆదేశం అంటే ఏమిటి? ఆ ఆదేశం చెప్పండి అని అడిగితే ఇదే ఆదేశము, ఇప్పుడు నేను చెప్తున్నాను విను అని ఇది చెప్పాడు. యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. ఓ సౌమ్యుడా, ఏ విధంగా ఒక మట్టి పిండము ద్వారా సమస్త మట్టి వస్తువులు ఏ రకంగా తెలియబడునో, ఒక్క దారిలో పోతున్నప్పుడు మట్టే ఉన్నది. ఒక 5 రోజులు 6 రోజులు క్యాంప్ వచ్చి అటే దారిలో వస్తున్నప్పుడు అనేక పిడతలుగా, కుండలుగా, బాణలుగా అనేక అయ్యాయి. ఇవన్నీ అనేక ఎలా వచ్చాయి? ఇన్ని రకాల వస్తువులు ఎలా పుట్టాయి? మన మట్టే కదా ఉంది, మట్టిపోయి ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయి అని అడిగితే వాటి ఒకటి కుండ ఎలా వచ్చింది, పిడత ఎలా వచ్చింది, బాణ ఎలా వచ్చింది, ఒక్కొక్కటి తెలుసుకునే దానికంటే దీని మూలాన్ని తెలుసుకుంటే ఏ రకంగా వాటి యొక్క అన్నిటి యొక్క స్వరూపము తెలియబడుతుందో, ఈ యొక్క బాణ, పిడత, కుండలు ఆ సమస్తం యొక్క నిజస్వరూపము మట్టియే. ఏదైతే నిన్న మట్టి ముద్దగా చూసావో ఆ మట్టి ముద్దయే ఇవన్నీ అనేకంగా అయ్యాయి అని ఏ ఒక్క మట్టిని తెలుసుకుంటే ఆ వస్తువుల యొక్క అన్ని తెలియబడుతుందో, ఏ శ్వేతకేతు, ఓ సౌమ్యుడా తెలియబడుతుందో, ఆ రకంగానే ఈ వికారాలు, బాణలు, పిడతలు, అలాగే కుండలు ఏవైతే ఉన్నాయో వికారాలన్నీ, ఈ కార్యాలన్నీ కేవలము నోటి మాట మాత్రమే కానీ అది నామమాత్రమే కానీ వస్తుతః అక్కడ కార్యమనేది లేదు. ఉన్నది మట్టియే ఉన్నది, అదే సత్యమైనది. ఒట్టి మాట మాత్రమే కానీ సత్యము మట్టియే అని బోధించి ఇక్కడ కారణం చేత అనన్యత్వాన్ని చూపించాడు. ముందు అడిగాడు కదా, అన్యమైన భావము, అన్యమైన ఇంకొక భావము రెండిటికి ఎలా కుదురుతుంది అని. ఇక్కడ కార్యము, కారణము ఇలా చూపించు. కార్యము అనేది కుండ, కారణమనే మట్టికి అనన్యముగా ఉన్నది, అంతే కదా. మట్టి అనే కారణానికి కుండ అనే కార్యము అనన్యమై ఉన్నది, వేరుగా లేనిది. కారణమైన మట్టియే కార్యమైన కుండగా అనిపించుకున్నది. అక్కడ ఉన్నది కుండ కాదు, నోటి మాట మాత్రమే, రూపమే అలా కనిపిస్తున్నది. కానీ కుండ అనేది విలక్షణంగా లేదు, మట్టిని వీడి లేదు, మట్టిని వదిలి లేదు, మట్టియే కుండగా కనిపించింది అన్నప్పుడు కుండ అనే పేరుతో కనిపించేది ఏదైతే ఉన్నదో అది నామ మాత్రమే కానీ కుండ అనే వస్తువు వేరుగా లేదని తెలిసినప్పుడు అక్కడ మట్టియే ఉన్నదన్నప్పుడు అక్కడ కార్యం యొక్క దృష్టి పోయింది. కార్యము దృష్టి పోయినప్పుడు కారణత్వము తొలగిపోయింది. కార్యకారణాలు రెండూ కూడా నోటి మాట మాత్రమే కానీ ఉన్నది మట్టి మాత్రమే అని ఈ రకంగా కార్యం కంటా వేరుగా లేదు అని తెలుసుకుంటే ఆ వికారజాతం అంతా కూడా తెలిసిపోతుంది. కారణం కంటా వేరుగా లేదు ఈ కార్యం తెలుసుకుంటే వికారజాతం అంతా కూడా తెలిసిపోతుంది. ఈ వికారజాతం అంటే ఈ కార్యజాతం అంతా తెలిసిపోతుందని కదా చెప్పాము. అందువలన ఇలా చెప్పి వికారజాతానికి నోటి మాత్రమే అయ్యున్నది. అందువల్ల వికారజాతానికి వస్తుతః అక్కడ ఉనికి లేదు, కేవలము నోటి మాట మాత్రమే. మూర్తికియే కారణమై ఉన్నది, మూర్తికియే సత్యము. ఏ రకంగానో ఆ రకంగానే ఏదైతే ఉన్నదో ఈ సమస్తము ఆ ఆత్మే ఉన్నది. ఏదైతే ద్వైత ప్రపంచం ఉన్నదో, ఏదైతే ద్వైతాభాసం ఉన్నదో, ఏదైతే మనస్సుగా ఉన్నదో ఈ సర్వము ఆత్మే అయ్యున్నది అని ఉద్దాలకుడు ఇలా బోధించాడు. ఇలాగా అక్కడ బోధించి ఎందువల్లంటే మనస్సు మొదలగునవి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ అసత్వమందు అంటే మృత్తికయే ఘటాదులందు అనుగతమైనట్లు, మృత్తికయే ఘటాదులు యందు అనుగతమైనట్లు అరక ఆత్మయే ఇక్కడ మనస్సుగా, ఇంద్రియాలుగా, ద్వైత ప్రపంచంగా అన్నిటిలోని అనుగతమై ఆత్మయే ఉన్నది. కానీ వస్తుతః అక్కడ కుండలు, బాణలు, పిడతలు లేనట్లుగా ఇక్కడ వస్తుతః ఏ రకంగా వీటికి వేరే ఉనికి లేదు.
కుండలు, బాణలు, పిడతలు ఏవైతే ప్రధ్వంసనము అంటే తన రూపాన్ని కోల్పోయినప్పుడు మట్టిగానే మిగిలి ఉంటుందో, అలాగే మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, బయట విషయాలు, ప్రపంచము అన్నీ తిరిగినప్పుడు కేవలము తానుగానే మిగిలి ఉంటుంది. అంటే తానే అన్నిగా తోచినది, కనిపించినది. అవి నోటి మాట మాత్రమే కానీ ఉన్నది ఆత్మయే అయ్యున్నది, ఉన్నది ఆత్మయే అయ్యున్నది. అందువల్ల కేవల ఆత్మయే సత్యము, అందువల్ల కేవల ఆత్మయే సత్యము. అందువల్ల రెండు సత్యాలు ఉండవు, ఉన్నది ఆత్మయే సత్యము. విషయ భావము కల్పితమైన తప్పు తోపికయే, తప్పు తెలివియే. విషయము అనే విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం అంతా కూడా కల్పితమైన తప్పు తోపికయే. అక్కడ కుండ, బాణ అనేది ఏ రకంగా తప్పు తోపికయో, ఉన్నది మట్టియో, ఆ రకంగా ఇక్కడ విషయము అనే ప్రపంచము తప్పు తోపికయే, తప్పు తెలివియే. అది ఉన్నట్లు తోచే సమకాలంలో కూడా ఉండదు. ఉన్నట్లు తోచే సమకాలంలో కూడా మట్టిని వీడి కుండ అనేది వేరుగా విలక్షణంగా ఏ రకంగా ఉండదో, మట్టియే కుండగా తోచుచున్నదో ఆ రకంగానే ఇక్కడ మనస్సు ద్వైతాభాసం ఉన్న సమకాలంలో కూడా అవి ఉన్నట్టుగా కనిపించే సమకాలంలో కూడా అవి ఉండనివి. ఆత్మయే ఉన్నది, స్వరూపమైన ఆత్మయే ఉన్నది. అందులో అట్టి ఆత్మ సత్యానుబోధ చేత శాస్త్రాచార్య ఉపదేశం చేతనే తెలుసుకోవాలి అనేది ఇక్కడ తాత్పర్యం. శాస్త్రాచార్య ఉపదేశం చేత తెలుసుకోవాలని భాష్యకారులు అన్నారంటే ఉపనిషత్తుల్లో ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఈ రకంగా శ్రవణం చేసిన దాన్ని మననం చేసి అడిగిన దానిని ఈ రకంగా ప్రక్రియను చెప్పాడు కాబట్టి, అలాగే ప్రజాపతిని ఇంద్రుడు, విరోచనుడు అడిగి తెలుసుకున్న ఆ యొక్క ప్రక్రియను కూడా చాందోగ్యంలో 8వ అధ్యాయంలో చెప్పాడు కాబట్టి అన్ని ప్రక్రియలు ఈ రకంగా ఉంటాయి. కాబట్టి గురు శిష్యుల యొక్క సంవాదం చేత, అందులో శాస్త్రాచార్య ఉపదేశం చేతనే తెలుసుకోవాలి. ఆ బోధను అనుసరించి ఆత్మను అనుభవంగా గుర్తించాలి. ఆ బోధని ఆ రకంగా అనుసరించినప్పుడే ఆత్మ అనుభవంగా తెలియబడుతుంది. కానీ ఇంకా ధైర్యకంగా కూడా ఆత్మ తెలియబడదు. దీనినే కారికాకారులు ఆత్మ సత్యానుబోధేనా అని ఒక కారికలో ఒక్క మాటతో ఇంత అర్థాన్ని ఆయన చూపించారు అని భాష్యం. తేన సంకల్ప్యాభావాత్ తత్ నా సంకల్పయతే దాహ్యాభావే జ్వలనం ఇవ అగ్నే యదపి యస్మిన్ కాలే తదా తస్మిన్ కాలే తేనా సంకల్ప్య అభావాత్ తత్ నా సంకల్పయతే. తేన అంటే ఆ ఆత్మబోధ చేత అని అర్థం. ఆత్మబోధ గురించి కదా చెప్పాడు. శాస్త్రాచార్య ఉపదేశం వల్లే తెలుసుకోవాలి, అప్పుడే ఆత్మ సత్యానుబోధం అర్థమవుతుంది. అలాంటి ఆత్మ సత్యానుబోధ చేతనే సంకల్ప అభావాత్, ఈ ఆత్మ సత్యానుబోధం చేత, ఈ ఆత్మ సత్యానుబోధ ఏ యొక్క గురువుల దగ్గర శాస్త్రము ద్వారా చక్కగా అద్భుతంగా ఎవడైతే వింటాడో, ఆ ఉపమానాల చేత, ఆ కుండ, బాణ, పిడత అనేవి మట్టికి వేరుగా అన్యంగా ఏ రకంగా లేదో, మట్టి ఏ కుండ, బాణ, పిడతగా తోచుచున్నదో, మన ఆది సమస్త జగత్తు కూడా సర్వము ఆత్మనికి వేరుగా అన్యంగా విలక్షణంగా లేనే లేదు. ఆత్మయే ఇక్కడ మన ఆది ద్వైత ప్రపంచమంతా కూడా ఆత్మయే ఆ తోచుచున్నది. ఆత్మ తప్ప రెండొక వస్తువు లేదు. తోచిన సమకాలంలో కూడా అది ఆత్మయే ఉన్నది అని ఈ రకమైన సత్యానుబోధ చేత ఎవరైతే తెలుసుకుని ఆ యొక్క సంకల్పము కూడా లేనిది వాళ్ళు ఎవరైతే అవుతారో, సంకల్పము కూడా లేనిది ఏ రకంగా అవుతుందో, సంకల్పము అక్కడ లేనందున ఏది లేనందున, అందువల్ల సంకల్పించే మనసు కూడా ఆత్మే ఉన్నది. సంకల్పించుట అనేది కేవలం తోపికయే కానీ విచారిస్తే సంకల్పము అనేది ఏదైతే కనిపిస్తుందో సంకల్పించే సమకాలంలో కూడా అది ఆత్మయే ఉన్నది, అది ఆత్మయే ఉన్నది. అందువల్ల సంకల్పము అనేది ఏది లేనందున మనస్సు అనేది ఏది అక్కడ ఆ ఆత్మ సత్యానుబోధ అయిన తరువాత, సర్వము ఆత్మయే అయ్యున్నదని తెలిసిన తర్వాత,
సమస్తము ఆత్మయే అయి ఉన్నది తెలిసిన తర్వాత మనస్సు ఇంకా సంకల్పించడానికి ఏమీ లేదు. అప్పుడు మనస్సు ఏమీ సంకల్పించదు. సర్వము తానే ఉన్నదన్నప్పుడు మనస్సు సంకల్పించడానికి అక్కడ వేరే విషయం ఉంటే కదా దాన్ని సంకల్పించడానికి, వేరే దృశ్యం ఉంటే కదా దాన్ని సంకల్పించడానికి. సర్వ దృశ్యము, సర్వ విషయము, సర్వము తానే ఉన్నది మనసుతో సహా. అప్పుడు దేన్ని సంకల్పిస్తుంది? ఇక సంకల్పించడానికి అది లేనిది. ఏ రకంగా అంటే దాహ్యాభావే జ్వలనం ఇవ అగ్ని. కట్టెలు లేకపోతే అగ్నికి జ్వాల ఎలా ఉండదో, కట్టెలు లేకపోతే అగ్నికి జ్వాల ఎలా ఉండదో, ఆ రకంగా మనసుకు విషయాలు లేకపోతే దానికి సంకల్పం ఎక్కడిది? మనసుకి విషయాలు లేనప్పుడు దానికి సంకల్పం ఎక్కడిది? ఏదైతే ఇంతవరకు విషయాలుగా చూసిందో, ఏ విషయాల గురించి సంకల్పించిందో, ఆ సంకల్పించే మనసు విషయాలు సర్వము ఆత్మే అయినప్పుడు, తనకంటా వేరుగా లేనప్పుడు, సర్వము తానే అయినప్పుడు, ఆత్మ అయినప్పుడు ఇంకా సంకల్పించడానికి దానికి ఏమీ లేదు. ఏ రకంగా కట్టెలు లేని అగ్ని ఏ రకంగా జ్వలనం పొందదో, ఆ రకంగానే మనస్సు ఉన్నా అది అమనస్సే అని చెప్పాడు. యదపి యస్మిన్ కాలే తదా తస్మిన్ కాలే. సంకల్పం ఏ కాలము యందు ఉండదో, సంకల్పం ఏ కాలములో ఉండదో తస్మిన్ కాలే ఆ సమకాలంలోనే అది అమనస్సు అయిపోతుంది. ఈ బోధ వినడం చేత దేనివల్ల అమనస్సు అవుతుంది? ఆత్మ సత్యానుబోధ చేత, గురు శిష్యుల యొక్క అనుబంధం చేత, వారి యొక్క సంవాదం చేత, గురువుల దగ్గర ఆ శాస్త్ర ఆచార్యుల దగ్గర ఈ బోధ చేత సంకల్పము ఆ ఏ సమకాలంలో లేకుండా పోతుందో ఆ సమకాలంలోనే వాడు అమనస్సు అయిపోతుంది అని. అమనస్త్వం అమనోభావం యాతి. అమనస్త్వం అంటే ఏమిటి? అమనోభావం యాతి. అమనస్త్వం అమనస్తాం అమనోభావం యాతి. అంటే అమనస్త్వం అంటే మనస్సు లేనితనం. భావం యాతి అంటే అమనస్సుని పొందుతుంది, అంటే మనస్సు లేకుండా పొందుతుంది అని అర్థం. అమనస్సుని పొందుతుంది అంటే మనస్సు లేకుండా పోతుంది. ఈ ఆత్మ సత్యానుబోధ చేత మీకు ఇక్కడ నుంచి అన్ని ఆత్మ సత్యానుబోధ మీద నడుస్తూ ఉంటాయి కారికలు. అందులో ఈ కారిక చాలా ఇంపార్టెంట్. రాబోయే కారికలు దీన్ని బేస్ చేసుకుని చెప్తూ ఉంటాయి. ఇది కీలకం ఈ కారిక. గ్రాహ్యాభావే తత్ మనః అగ్రహం అగ్రహణ వికల్పనావర్జితం ఇత్యర్థః. గ్రాహ్యాభావే తత్ మనః, గ్రాహ్యాభావే తత్ మనః అగ్రహం గ్రహణ వికల్పనావర్జితం. అప్పుడు గ్రహించడానికి ఏమీ లేకపోవడం వలన గ్రాహ్య అభావి, గ్రాహ్యాభావి గ్రహించడానికి అక్కడ ఏమీ లేకపోవడం వలన, ఏమీ లేనందువలన తత్ మనః అక్కడ గ్రహించడానికి ఏమీ లేకపోవడం వలన దానికి అగ్రహము అని పేరు. దానికి అగ్రహము అని పేరు. గ్రహించడానికి ఏమీ లేకపోవడం వలన అంటే ఏమిటి? మనస్సుకి గ్రహించడం అక్కడ ఏమీ లేకపోవడం వలన దానికి అగ్రహము అని పేరు. అలాంటి అగ్రహము ఏదైతే ఉందో, అలాంటి పేరుతో కూడుకున్న ఆ మనస్సు ఏది గ్రహించలేక అగ్రహం ఏదైతే ఉందో ఆ పేరుతో కూడి ఉందో, అంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ అగ్రహము అంటే గ్రహణ వికల్పనావర్జితం. అగ్రహం అంటే గ్రహించడానికి, గ్రహించుట అనే వికల్పించుకోవడం కూడా వదిలింది, తుడిచిపెట్టిపోయింది. వర్జితం వదిలేసింది. గ్రహించుట, విషయాన్ని గ్రహించుట అనే విషయాన్ని కూడా మనస్సు వదిలిపెట్టేసింది. వర్జితం. ఎందువల్ల వదిలిపెట్టేసింది? విషయము ఆత్మయే, విషయాన్ని తెలుసుకుంటా నేను ఆత్మయే. నేను అనే ఉనికి ఆత్మ ఉనికియే, తన ఉనికియే నేను యొక్క ఉనికి, నేను యొక్క ఉనికియే విషయం యొక్క ఉనికి. విషయము నేను సర్వము తానే అయినది. తానే సర్వము అయినప్పుడు దేనితో దేనిని సంకల్పిస్తుంది, దేనితో దేనిని ఆస్వాదిస్తుంది, దేనితో దేనిని తెలుసుకుంటుంది?
తెలుసుకునేది, ఆస్వాదించేది, అలాగే చూసేది సర్వము తానే ఉన్నది. తానుకుంటా రెండవది లేనప్పుడు దేన్ని సంకల్పిస్తుంది? సంకల్పాన్ని వర్జయేత్, వదిలేసింది అని ఇక్కడ అర్థం. ఇక్కడ దాని గురించి చాలా వివరణ చెప్పుకోవాలి. ఇందులో చాలా అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. పుస్తకాలు చూడకుండా చెప్పింది వింటే సరిపోదు. నేను కరెక్ట్గా చెప్పానో లేదో చూడకుండా విషయాన్ని క్లియర్గా, ఇక్కడ చాలా అద్భుతమైన వాక్యం ఇవన్నీ కూడా. ఇక్కడ ఆ ఆత్మ సత్యానుబోధ చేత ఇంకా సంకల్పము లేకపోవడం వలన అని అక్కడ చెప్పాడు. అంటే ఇక్కడ వివరణ ఏంటంటే, ఇక్కడ కూడా ఆత్మ లేకుండా స్వతంత్రంగా మనస్సు అనేది లేనే లేదు అని చెప్పినట్టు అయింది. సత్యానుబోధ చేత ఏ సంకల్పము లేనందున అన్నప్పుడు ఆత్మ సత్యానుబోధ చేత మనసు లేకుండా పోయిందంటే అక్కడ అర్థం ఏంటి? ఆత్మకంట స్వతంత్రంగా ఏ రకమైన దానికి ఉనికి లేదు, స్వతంత్రంగా మనస్సు అనేది లేనే లేదు. సత్యబోధ చేత మనస్సుతనం కోల్పోయింది. మనస్సుతనం ఏమిటి? సంకల్పము, వికల్పము, విషయ గ్రహణ. ఆ మనస్సుతనమే కోల్పోయింది. మనస్సు తోచినప్పుడు అవి ఆత్మచే పూర్ణంగా వ్యాప్తమై ఉన్నది. మనస్సు తోచినప్పుడు కూడా అది ఆత్మచేతనే పూర్ణంగా వ్యాపించి ఉన్నది. కానీ మనస్సు అనే వస్తువు కొత్తగా అన్యంగా వేరుగా ఆత్మను వీడి లేదు. అంటే మనస్సు తోచినప్పుడు కూడా ఆత్మయే మనసుగా తోచి ఉన్నది అని అర్థం. ఆత్మయే మనసుగా తోచి ఉన్నది. ఆత్మస్వరూప దృష్టితో మనస్సు అనేది ఒకటి ఉంది అనే మాటే లేదు. ఆత్మస్వరూప దృష్టితో చూచినప్పుడు మనస్సు అనేది వేరుగా ఒకటి ఉందనే దృష్టియే లేదు. ఆత్మయే మనస్సుగా తోచుచున్నది, మనస్సుయే విషయంగా తోచుచున్నది. విషయం కనిపించినప్పుడు మనస్సే, మనసు కనిపించినప్పుడు ఆత్మయే. అందులో విషయము మనస్సు రెండు ఆత్మయే. ఆత్మయే రెండుగా తోచుచున్నది. ఆత్మయందే రెండుగా లేనట్టుగా కూడా తెలియబడుతున్నది. రెండుగా